దహించిపోవు ఈ లోకములో పాపము నిండే జగతిలో శాపము చేకూర్చుకుని లోకము శాపము చేకూర్చుకుని పరవాసిని జగమున ప్రభువ పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నిదారిల్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా రెదను నేను నీదరినే చేరెదను. ధనము అనేటువంటిది అన్నిటికీ మూలమే కానీ ఈ ప్రాణాన్ని డాక్టర్ గారు ఎంతవరకు నిలబెట్టడానికి ప్రయత్నిస్తారో అంతవరకు మాత్రమే. ఆ తర్వాత డాక్టర్ గారు కూడా ఏమీ చేయలేరు. మరి అలాంటప్పుడు ధనమే అన్నిటికీ మూలమని ఎలాగ అనగలుగుతున్నాము? కాబట్టి ఈ లోకములో ధనము, బంధువులు, స్నేహితులు, ఘనతలు, పరువు, ప్రతిష్టలు, పురస్కారాలు ఏమైనా మనిషిని తన జీవితంలో కొంతవరకు మాత్రమే సంతోషపరచగలవు, ఆనందపరచగలవు. కానీ మనిషి తన జీవితంలో యుగయుగాలు సంతోషంగా ఉండాలంటే, శాశ్వత కాలం ఆనందంగా ఉండాలంటే తనను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకుని తన హృదయములో ఆ భగవంతునికి చోటిచ్చి ఆ దేవుని మాట ప్రకారం బ్రతికినప్పుడు మాత్రమే శాశ్వత సంతోషాలు, శాశ్వతమైన ఆనందాలు మనిషికి సొంతమవుతాయి. నా ప్రియమైన అన్నదమ్ములారా, నా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, ఈ భూమి మీద అశాశ్వతమైనటువంటి ఈ మట్టి లోకంలో, ఈ భూలోకంలో ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బ్రతుకుతాం. ఒకవేళ భగవంతుడు ఇంకా ఆయుష్ ఇస్తే 100 ఏళ్ళు బ్రతుకుతాం. కానీ ఎన్నేళ్లు బ్రతికినా ఆయాసమే, దుఃఖమే. ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక ఆయాసంతో మానవుడు తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. మరి సంతోషమేది మానవుడికి? దేవునిలో మాత్రమే సంతోషం ఉంటుంది. ఆ దేవుడు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మానవుడి జీవితంలో ఉన్న శాపము, పాపము, మానవుడి బ్రతుకులో ఉన్నటువంటి అత్యంత నష్టకరమైనటువంటి, శాపగ్రస్తమైనటువంటి అపరాధములు ఏమైతే ఉన్నాయో, మనిషిని పాడు చేస్తున్నటువంటివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించటానికి దేవుడే ఈ లోకానికి నరుడుగా దిగి రావాల్సి వచ్చింది. కనుక ఆయన వచ్చి ఏం చేశారు అంటే మానవుడిని తన జీవితంలో సంతోషభరితుడిగా చేయటానికి, ఆనందభరితుడిగా చేయటానికి, మనిషికి శాశ్వతమైన సంతోషాన్ని ఇవ్వటానికి, ఏ శాపమైతే మనిషిని సంతోషం లేకుండా చేసిందో, ఏ పాపమైతే మనిషిని ఆనందం లేకుండా చేసిందో, ఏ శాశ్వత జీవానికి మనిషిని పాపము దూరం చేసిందో ఆ శాపాన్ని, పాపాన్ని తీసివేయటానికి ఈ లోకములో దేవుడు తన ప్రాణాన్ని బలిదానం చేసుకుని తన పరిశుద్ధ రక్తాన్ని ఈ లోకములో చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన మనిషి దగ్గరికి ఒక వార్తను పంపించాడు. నా యందు విశ్వాసముంచువాడు బ్రతుకును అనే ఒక మాట పంపించాడు. ఎవరైతే మనిషి కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడని, ఆయన పేరు యేసుక్రీస్తు అని తెలుసుకుని ఆ దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఈ లోకములో బాగుంటాము, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం బాగుంటాం. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఈ లోకంలోనూ ఆ తర్వాత కూడా బాగుండాలి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి. ధనమే అన్నిటికీ మూలమని అనుకుని, ధనమే సర్వస్వం అనుకుని, ధనమే శాశ్వతం అనుకుని జీవితాన్ని దేవుడికి దూరం చేసుకోవద్దు. ధనం కొంతవరకే, శాశ్వతమైన వాడు దేవుడు, శాశ్వతమైనది నిత్యరాజ్యము, పరలోక రాజ్యం. ఆ నిత్య రాజ్యాన్ని సొంతం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు, మీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక, మీ కష్టఫలమును ఆశీర్వదించునుగాక, ఆయురారోగ్యములు అనుగ్రహించునుగాక. మీకు ఇంకనూ మరిన్ని వివరాలు కావాలనుకుంటే, మీకేమన్నా ప్రార్థన అవసరతలుంటే, ప్రార్థన చేయించుకోవాలని మీకు ఆశ ఉంటే, ఇక్కడే మనకు దగ్గరలో అమ్మ అపార్ట్మెంట్ దగ్గరలో పాస్టర్ వెలుగూరి నవీన్ కుమార్ గారు
ఆర్యవైశ్య కుటుంబము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి నిజ దేవునికి అంగీకరించి సేవా పిలుపు తీసుకొని దేవుని పిలుపు పొందుకొని సేవ చేస్తున్నారు. మీరు రావచ్చు. ఇక దగ్గరలోని అమ్మ అపార్ట్మెంట్ దగ్గరలో ప్రతి ఆదివారం ఉదయకాలం మరి 10 గంటలకు 9:30కు ఆరాధన స్టార్ట్ అవుతుంది. రండి, మీ అవసరతలు కొరకు ప్రార్థన చేయించుకోండి, ఆరాధనలో పాలు పొందండి. మీ కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు మిమ్ములను రక్షించి మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవానికి స్తోత్రాలు. యేసు నామములో ఈ ప్రాంతమును ఆశీర్వదిస్తున్నాము, దీవిస్తున్నాము. మీ బిడ్డలకున్న అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల ఇవ్వండి. మీ బిడ్డలకున్న సకల బాధల అన్నిటి నుండి విడుదల ఇవ్వండి. మీ బిడ్డల ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. వారి కష్టఫలమును దీవించండి. అన్నిటికంటే ముఖ్యంగా శాశ్వతమైన జీవాన్ని యేసుక్రీస్తు శిలువ సువార్తను అంగీకరించటము ద్వారా నీ బిడ్డలు సంపాదించుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Finish na kami.